ట్రంప్ డెసిషన్ మీద అమెరికా భగ్గుమంటోందా? దేశంలోనే అతిపెద్ద రెండో నగరం మరి లాస్ ఏంజల్స్లో నిరసనకారులు చేపట్టిన ఉద్రిక్త కార్యక్రమాలు మొత్తం సిటీ భగ్గుమంది. 118 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు, నేషనల్ గార్డ్స్ అరెస్ట్ చేశారు. బట్ ఇక్కడ ఇది వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? అక్రమ వలసదారుల్ని పంపించాలనేది ట్రంప్ తీసుకున్న నిర్ణయం. వాస్తవంగా ఆయన అనుకున్న నెంబర్ కన్నా కూడా తక్కువ నెంబర్సే ఇక్కడ ఇప్పటివరకు పంపించగలిగారు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారని. బట్ అది డెమోక్రట్ల చేతిలో ఉంది. ఏది? కాలిఫోర్నియా స్టేట్, లాస్ ఏంజల్స్ నగరం. సో అక్కడ చాలామందిని ఐడెంటిఫై చేశారు, కేవలం 230 మందినే పంపించారు. కానీ ట్రంప్ లెక్క ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకు పంపించట్లేదని ఒక రిఫ్ట్ అయితే డెమోక్రట్స్ మధ్య అండ్ రిపబ్లికన్స్ మధ్య ఉంది. నో డౌట్ డెమోక్రట్స్ వామపక్ష తీవ్రవాదుల సంఘాలకి, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సానుభూతి పరులు డెమోక్రట్స్కి మద్దతు ఇస్తున్నారు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల సానుభూతి పరులు రకరకాల పేర్లతోటి వాళ్ళు కూడా డెమోక్రట్లకు మద్దతు ఇస్తున్నారు. మొత్తం రెండు గ్రూపుల నుంచి వస్తున్న మద్దతుని ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి అక్రమ వలసదారులని ఏరివేయాలి. అక్రమ వలసదారులు దేశ ప్రాదేశిక సమగ్రతకి భంగం కలిగించే వ్యక్తులు, వాళ్ళని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి తరిమేయాలి. ఎప్పుడైతే ఆయన తరిమేయాలని నిర్ణయం తీసుకున్నారో అప్పుడు ఒక పుకారు లేచింది. ఏంటంటే ట్రంప్ విపరీతమైన బలప్రయోగం చేస్తున్నారు, నేషనల్ గార్డ్స్ని దింపడం ద్వారా అక్కడున్న సివిలియన్స్ మీద కూడా అరాచకానికి పాల్పడుతున్నారని డెమోక్రట్లు ప్రచారం మొదలెట్టారు. సో ఫైట్ ఇప్పుడు అక్రమ వలసదారులకిను అమెరికా దేశానికి మధ్య జరగట్లా, రిపబ్లికన్లకి డెమోక్రట్లకి మధ్య జరుగుతుంది. ఈ ఫైట్లో గనక ఒకవేళ ట్రంప్ గెలవలేకపోతే ఆయన రాజీనామా చేయాలి. చేసే దిశగా డెమోక్రట్లు భారీ ఎత్తున అన్ని కార్నర్స్ నుంచి కూడా ఈ ఉద్యమాలు మొదలెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ డెమోక్రట్స్కి పార్ట్ ఆఫ్ యూరోప్ నుంచి సపోర్ట్ ఉంది. అలాగే ఇస్లామిక్ నేషన్స్, 54 ఇస్లామిక్ నేషన్స్లో కనీసం 30 నుంచి 40 ఇస్లామిక్ నేషన్స్ తోటి డెమోక్రట్లకి సంబంధాలు ఉన్నాయి. ఆ నేషన్స్లో ఉన్న, ఆ దేశాల్లో ఉన్న చాలామంది తీవ్రవాద గ్రూపుల సానుభూతి పరులు ప్రస్తుతం అక్కడ ఉన్నారనేది ట్రంప్ అనుమానం. కాలిఫోర్నియాలో ఉన్నారని, దట్టు స్పెసిఫికలీ లాస్ ఏంజల్స్ సిటీలో ఉన్నారని అనుమానం. సో ఎప్పుడైతే ఆ వదంతి బయటకు వచ్చిందో వీళ్ళందరినీ ఖాళీ చేయిస్తున్నారు కంప్లీట్గా. దట్టు ట్రావెల్ బ్యాన్ ఒక్కసారి మనం లింక్ చేసుకోవాలి. 9వ తారీఖు ఎర్లీ అవర్స్ నుంచి ట్రావెల్ బ్యాన్ అమల్లో ఉంటుంది. మొత్తం 12 దేశాలు పూర్తిగాను, 7 దేశాలు పాక్షికంగాను ఈ ట్రావెల్ బ్యాన్కి పరిధిలోకి వస్తాయని ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. అంటే అక్రమ వలసదారులు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, లాస్ ఏంజల్స్లో ఉన్నారు, కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నారు. అందుకని ఫెడరల్ గార్డ్స్ని ఆయన పంపిస్తున్నట్టు ఆయన చెప్పారు. కానీ దాన్ని డెమోక్రట్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ ఆయనైతే గావిన్ న్యూసమ్ ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారం చేపట్టారు, కావాలని రాష్ట్రాల అధికారాలని తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గావిన్ న్యూసమ్ అంటున్నారు. ఇప్పటిదాకా జరుగుతున్న ఆందోళనని అరికట్టగల సమర్థత కాలిఫోర్నియా పోలీస్ యంత్రాంగానికి ఉంది. మధ్యలో ఫెడరల్ గార్డ్స్ అవసరం ఏమొచ్చిందని. బట్ ఒక వదంతి బయటకు వచ్చింది. ఈ ఎపిసోడ్లో కనుక ట్రంప్ తనను తాను నిరూపించుకోలేకపోతే ఆయన రాజీనామా చేసే పరిస్థితి వస్తుంది. ఒక అసాధారణమైన పరిస్థితి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నెలకొనే ప్రమాదం కనిపిస్తుంది. దీని వెనక ఎవరున్నారు? న్యాచురల్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన కత్తిగట్టి మరి 12 ఇస్లామిక్ దేశాలని నుంచి ట్రావెల్ బ్యాన్ చేశారు. తిరిగి చెప్పేంతవరకు 7 ఇస్లామిక్ దేశాల మీద పాక్షికంగా బ్యాన్ విధించారు. అక్కడి నుంచి వచ్చే సిటిజన్స్ని అనుమతించేది లేదు. అండ్ తాజాగా మనం చూస్తే గడిచిన వారం రోజుల్లో 3 చైనా సైంటిస్టులు అరెస్ట్ అయ్యారు. అండ్ నిన్నటికి నిన్న ఒక ఉమెన్ సైంటిస్ట్, దట్టు ఆవిడ వచ్చింది హువాన్ నుంచి. హువాన్ అనగానే అనుమానించాల్సిన పరిస్థితి. ఆవిడ తీసుకొచ్చిన పుస్తకంలో జాగ్రత్తగా దాచింది, కొన్ని వామ్స్ దాచింది. బయాలజికల్ ఎగ్జామినేషన్స్ పూర్తయితే కానీ వాటిని లోపలికి అనుమతించేది ఉండదు. ఆవిడ దాచిపెట్టాల్సిన అవసరమే వచ్చింది. కరోనా లాంటి మరో ఒక ఉపద్రవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చైనా ఏమన్నా అలాంటి కుట్ర పన్నుతోందా? ఆ కుట్రకి అమెరికాలోని లాబొరేటరీస్ని ఉపయోగించుకునే ప్రమాదం కనిపిస్తుందా? ఇవన్నీ కూడా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తరచి ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇన్ని వైపుల నుంచి అమెరికా మీద కుట్ర జరుగుతోందనేది ట్రంప్ వాదన. మేబీ అందులో నిజం ఉండొచ్చు, పాక్షిక సత్యం ఉండొచ్చు, కొంతమేరకు ఎగ్జాగరేషన్ కూడా ఉండొచ్చు. బట్ ఆయన వాదన ఏంటంటే నేషనల్ గార్డ్స్ని రంగంలోకి దిగకపోతే అది దేశ ప్రాదేశిక సమగ్రతకి, ఆంతరంగిక భద్రతకి పెను సవాలుగా పరిణమిస్తుంది. కాబట్టి అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని. బట్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి డెమోక్రట్స్. పాలనలో ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కారణం ఏంటంటే రాష్ట్రాల వ్యవహారాల్లో జొరబడిపోతున్నారు, అంతర్గత వ్యవహారాల్లో.
బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇట్ ఇస్ ద అల్టిమేట్ కాల్ టు బి టేకన్ బై యుఎస్ ప్రెసిడెంట్. ఇది ఇంతవరకు ఎన్ని సందర్భాల్లో వాడారు ఒకసారి దాంట్లోకి వెళ్తే కనుక. సరే, నిరసనల అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బాష్పవాయువు, స్టెన్ గ్రెనేడ్స్ ఇవన్నీ ఉపయోగించడం, అండ్ స్థానిక పోలీసులు ఈ నిరసనని అడ్డుకోగలని భావిస్తున్నట్టు గవర్నర్ న్యూసమ్ అన్నారు. అలాగే లాస్ ఏంజల్స్ మేయర్, కాలిఫోర్నియా కాంగ్రెస్ ఉమెన్ వీళ్ళందరూ చెప్పారు. బట్ స్టిల్ ట్రంప్ హ్యాస్ హిజ్ ఓన్ డౌట్స్. నేషనల్ గార్డ్స్ని అధ్యక్షుడు ఏ సందర్భాల్లో మోహరించవచ్చు? ఒక లా ఉందండి, 10 USC 12406 పేరుతో ఉన్న యుఎస్ కోడ్ ఆఫ్ ఆర్మ్డ్ సర్వీసెస్, యుఎస్సి అంటే యుఎస్ కోడ్ ఆఫ్ ఆర్మ్డ్ సర్వీసెస్ అనే లా ప్రకారం 12406 యుఎస్ కోడ్ ఆఫ్ ఆర్మ్డ్ సర్వీసెస్ అనే లా ప్రకారం ప్రత్యేక మార్గదర్శకాలు ఉంటాయి. ఆ మార్గదర్శకాలను ఉపయోగించే ట్రంప్ ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా గవర్నర్ అభ్యర్థన మేరకు నేషనల్ గార్డ్ దళాలు పనిచేస్తాయి. కానీ ఇక్కడ గవర్నర్తో పని లేకుండా ట్రంప్ హ్యాస్ టేకన్ ఏ ఫైనల్ కాల్. ఇందులో 3 సందర్భాల్లో మాత్రమే నేషనల్ గార్డ్స్ని ఆయన మోహరించవచ్చు. ఏ దేశమైనా అమెరికాను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించే ప్రమాదం ఉన్నట్టు ప్రభుత్వం భావించినా, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరగచ్చు, లేదా తిరుగుబాటు చేసే వాళ్ళ ఆనవాళ్లు దొరికినా, అలాగే అమెరికాలో చట్టాలను అమలు చేసేందుకు అధ్యక్షుడు సాధారణ బలగాలను వాడలేకపోతున్న సందర్భంలో కూడా నేషనల్ గార్డ్స్ని అధ్యక్షుడు రంగంలోకి దిపేందుకు అనుమతి ఉంటుంది. లాస్ ఏంజల్స్లో నెలకొన్న ఉద్రిక్తల్లో అమెరికా ప్రభుత్వ అధికారానికి వ్యతిరేకంగా నెలకొన్న తిరుగుబాటుగా ట్రంప్ నేషనల్ గార్డ్స్కి రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. అంటే అక్కడ జరిగింది కేవలం స్థానికంగా ఉన్న శాంతి భద్రతల సమస్య కాదు, ఏకంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యుఎస్ఏ ఆంతరిక భద్రతను సవాల్ చేసేవి, అలాగే ప్రభుత్వాన్ని కూల తోసేందుకు కుట్ర పన్నేవి. ట్రంప్కి చాలా క్లారిటీ ఉంది. ఎప్పుడైతే రైటిస్ట్ ఐడియాలజీని ఆయన ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నాడో, లెఫ్టిస్ట్ గ్రూపులు, లెఫ్టిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు, అలాగే ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులు యుఎస్ఏ మీద దాడి చేసేందుకు పరోక్షంగా చైనా వైపు నుంచి కూడా మద్దతు, వాళ్ళ సైంటిస్టులని ఇలాగ వామ్స్ తోటి, క్రిమికీటకాలతోటి అమెరికాకి రహస్యంగా పంపించి ఇక్కడ ఒక ఉత్పాతం సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, న్యాచురల్గా అది ఒక బయోవార్ లాంటిది చైనా ఆలోచన చేస్తున్నప్పుడు ట్రంప్ ఈ అసాధారణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, లాస్ ఏంజల్స్లో నేషనల్ గార్డుల పాత్ర గురించి ప్రస్తావన చర్చ జరుగుతూనే అక్కడి ఫెడరల్ ఏజెంట్లని, అంటే ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, ICE అంటారు, అలాగే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, వీళ్ళు జనరల్గా చూస్తుంటారు. వారి పనులు వాళ్ళు చేసుకోవాలి, నేషనల్ గార్డ్స్ చేసుకొని ఇవ్వాలి. వాళ్ళ పనుల్లో నేషనల్ గార్డ్స్ ఇన్వాల్వ్ కాకూడదు. వలసదారుల మీద ఎలాంటి దాడులు లేదా పౌరులపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ఈ దళాలకి నేషనల్ గార్డ్స్కి అనుమతి ఉండదు. మరి వాళ్ళు ఎందుకు వచ్చింది? కేవలం శాంతి భద్రతల్ని కంట్రోల్లోకి తీసుకురావడం కోసం. ఇన్సరెక్షన్ యాక్ట్ లాంటి కొన్ని చట్టాలను మినహాయించి పౌర చట్టాల అమలు కోసం ఫెడరల్ దళాన్ని ఉపయోగించడాన్ని అమెరికా చట్టాలు సాధారణంగా నిషేధిస్తాయి. ఇప్పటిదాకా ఏంటంటే నిపుణులు చెప్పిన దాని ప్రకారం 1965 నుంచి ఒక రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా నేషనల్ గార్డ్ దళాలు ఉపయోగించడం 1965 తర్వాత ఇదే. అంటే ఎంత, 60 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడో ఒకసారి కాలిఫోర్నియా గవర్నర్ వీట్ విల్సన్ అభ్యర్థన మేరకు అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ నేషనల్ గార్డ్స్ని వినియోగించారు. 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత నెలకొన్న నిరసన సమయంలో కూడా కొన్ని రాష్ట్రాలకు నేషనల్ గార్డ్స్ దళాలని పంపించారు. సో ట్రంప్ ఆదేశాలని ఎలా తీసుకున్నారు అనేది కనుక చూస్తే, ట్రంప్ సపోర్టర్స్ అందరూ, సీనియర్స్ అందరూ కూడా మద్దతు పలికారు. ఇది కామన్ సెన్స్ అని సోషల్ మీడియా వేదికగా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్జెత్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నిరసనలు అదుపులో లేవు కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒక్లహామా రిపబ్లికన్ సెనేటర్ మార్క్వెన్ ముల్లిన్ ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. సరే, కాలిఫోర్నియా నేషనల్ గార్డ్స్ని ఫెడరల్ గవర్నమెంట్ తన నియంత్రణలోకి తీసుకుంది. లాస్ ఏంజల్స్లోకి 2000 మంది సైనికుల్ని పంపుతోంది. ఇక్కడ చట్టం అమలు సరిగ్గా లేదని కాదు, వారు ఒక పరిస్థితిని కోరుకుంటారని మరి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తూ వస్తున్నమాట. లాస్ ఏంజల్స్ మేయర్ కూడా ఎందుకు నేషనల్ గార్డ్స్ వద్దన్నారు అంటే, ఇక్కడ ఏంటి జరిగేది? కాన్ఫ్లిక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది డెమోక్రాట్స్ మధ్య, రిపబ్లికన్స్ మధ్య. రిపబ్లికన్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకించాలి. డెమోక్రాట్స్ తెలిసిందే శాంతి భద్రతలు ఎంత బలహీనంగా ఉన్నాయో లాస్ట్ 5 years టైంలో మనం చూసాం. జో బైడెన్ సమయంలో ఎక్కడ పడితే అక్కడ ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులు, అల్లరి మూకలు, డ్రగ్ ముఠాలు ఇవన్నీ చెలరేగిన తర్వాత ఈయన పూర్తిగా ఏంటంటే ట్రంప్ రైటిస్ట్ ఫిలాసఫీ తోటి వచ్చి ఖచ్చితంగా నేను వలసదారుల్ని పంపించేస్తాను, దానికి తగ్గట్టు ఆయన పనిచేస్తున్నాడు. వలసదారుల్ని పంపించడం అనేది డెమోక్రాట్లకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్. లైక్ మనకి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎలా వలసదారులను వెనక్కి పంపదో,
అక్కడ డెమోక్రట్లు కూడా వలసదారులని వెనక్కి పంపరు, వాళ్ళని హైడ్ చేస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు. ట్రంప్ దాన్ని అనుమతించేందుకు ఇష్టపట్ల. ఇన్ని డెవలప్మెంట్స్ నేపథ్యంలో ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుకు కనీసం 300 మందిని అరెస్ట్ చేసేలాగా ఐసీఐ అధికారులకు, ఇమిగ్రేషన్ కస్టమ్స్ అధికారులకి వైట్ హౌస్ ఒక టార్గెట్ ఇచ్చింది. దీంట్లో రెస్టారెంట్లు, రిటైల్ దుకాణాలు లాంటి పని ప్రదేశాల్లో వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ వాళ్ళ వెతుకులాట పెంచడం, దాంతో వీళ్ళందరూ బయటపడటం. లాస్ ఏంజల్స్ దాడులు ప్రత్యేకించి హోల్సేల్ క్లాతింగ్ సప్లయర్ హోమ్ డిపో అవుట్లెట్ దగ్గర నిరసనలకు దారితీశాయి. ఇక్కడే కదా వలసదారులు ఎవరైనా వచ్చి పనులు చేసుకునేది. దీని మీద లాస్ ఏంజల్స్ ఎలా స్పందించిందంటే, నిరసనకారులు అయితే వాళ్ళకి ప్రాణభయం పట్టుకుంది. ఇక్కడి నుంచి మమ్మల్ని తరిమేస్తారేమో, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలేమో. న్యాచురల్ ఆ దేశం వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకంటే అమెరికా ఫస్ట్ అనే నిదానంతో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ప్రెసిడెంట్గా ఆయన ఆ ప్రయారిటీ ఇస్తాడు. అక్రమంగా ఉన్న వాళ్ళని మాత్రమే ఆయన పంపించాలని అంటున్నది. అలాంటి వాళ్ళని ఏరివేస్తే డెమోక్రట్లకు వచ్చిన నష్టం ఏంటో. అలాగే డెమోక్రట్లు అధ్యక్షుడు ట్రంప్ మీద ఏమన్నా కుట్ర పన్నుతున్నారా, దీని మీద నిఘా సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిఘా సంస్థలు ఏం మాట్లాడుతున్నాయి, సిఏఏ దగ్గర కంప్లీట్ రిపోర్ట్ ఉందని వస్తున్న వార్తల్లో నిజమంతా, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.